భక్తుడైన పౌలు అంటున్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు సరిగ్గా చెక్ చేసుకో అంటున్నాడు. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎవడో మనకి నేర్పవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. మీరు చదువుతూ ఉంటే, ప్రార్థన పూర్వకంగా చదువుతూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే దేవుడే మీకు బోధిస్తాడు. ఎవరో మనకి, ఎందుకంటే చాలా మంది, నేను బైబిల్ కాలేజీలో గ్రీక్ భాష నేర్పుతాను, ఇంగ్లీష్ భాష నేర్పుతాను. తర్వాత మూడోది ఏంటంటే హోమిలిటిక్స్, అంటే ప్రసంగము పాస్టర్స్ ఎలా చేయాలి అనేది బైబిల్ కాలేజీలో చెబుతాను. ప్రసంగం ఎలా చేయాలి దాని గురించి బైబిల్ చదవకుండా బైబిల్ గురించి కామెంటరీస్ చదువుతుంటారు. నేను అంటున్నాను, బైబిల్ గురించి ద బెస్ట్ కామెంటరీ ఈజ్ బైబిల్ ఇట్ సెల్ఫ్. బైబిల్ను దేవుని కంటే మంచి బోధకుడు ఎవరండి ఈ ప్రపంచంలో? దేవుడి కంటే ఎవరున్నారా? మరి ఎందుకంటే దేవుణ్ణి అడుక్కోండి, ఎక్కడో కామెంటరీస్ అంటారు. అది ఎందుకంటున్నా, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, దే వర్ షెపర్డ్స్ ఇన్ ద కంట్రీ, నాట్ సమ్ షెపర్డ్స్. ఇంగ్లీష్ బైబిల్ అక్కడ ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే షెపర్డ్స్ అని అంటారు, గొర్రెల కాపరులు ఉన్నారు కానీ కొంతమంది కాదట. కానీ ఇది కూడా మంచిదే వాక్యం చెప్పడానికి. తెలుగు బైబిల్లో చక్కగా కొంతమంది అన్నారు అంటే కొంతమందినా అని మనము ఆలోచించాలి. ఓకే, మేము ఇండక్టివ్ బైబిల్ స్టడీ బాగా చదువుకున్న వాళ్ళకి, యూనివర్సిటీ లెవెల్లో ఉన్న వాళ్ళకి, విదేశాలకి నేను వెళ్ళాక ఇండక్టివ్ బైబిల్ స్టడీ అంటారు. ఆ సబ్జెక్ట్ నేను టీచ్ చేస్తాను. అంటే ఇంగ్లీష్లో 5 Wలు 1 H, ఈ 6 ఎక్కడైతే లేవో ఆడ ప్రసంగం తప్పిపోయాడు. నేను భలే చెప్తున్నానని భ్రమలో ఉన్నాడు కానీ ప్రసంగము తప్పాడు. ఎందుకంటే ఆ 5 Wలు 1 H ఉన్న వ్యక్తి పట్టేస్తాడు. తప్పాడు అండి, దారి తప్పాడు కానీ దారిలో ఉన్నట్టు నటిస్తున్నాడు అంటే. కొంతమంది గమనించారా? నిద్రపోయినట్టు నటిస్తారు. ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ వచ్చి కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నారు, అది వేరులేండి. ఇంతకుముందు కళ్ళు మూసుకొని నిద్రపోయేవాళ్ళు. అర్థమవుతుందండి? కాబట్టి మొదటి ఏమిటి అంటే, మనకందరికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా ఏం తీసుకురావాలంటే మనం, అది మన బాధ్యత. అర్థమవుతుందండి? మనము ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో పరివర్తన గురించి ప్రయాసపడటము లేదో, మనం సరిగ్గా సేవలు అనేటట ఎక్కడో దారి తప్పేమన్నమాట. కాబట్టి దయచేసి ఎవడు పుట్టుకతో తెలివైనోడు కాదు, అంతేనండి. ఎవడు పుట్టుకతో తెలివైనడు కాదు. నాకు సత్యం పాస్టర్ గారు అంటున్నారు, సింగరాజు పాస్టర్ గారు మా అన్నయ్య అండి. సింగరాజు పాస్టర్ గారు అంటే మా పెద్దన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు, శాలిం రాజు గారు. మేము 4 అన్నదమ్ములో, నేను చిన్నవాడిని, మా పెద్దన్నయ్య, ఇద్దరం సేవకులమే. సింగరాజు పాస్టర్ గారి ద్వారా నేను ప్రభు యేసుక్రీస్తులోనికి వచ్చాను. ఆయన అనేవాడట, అన్ని భాషల్లో రేడియోలో వాక్యాలు ఉన్నాయి, మా కోయ భాషలో కూడా ఎవరినైనా తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. పెచ్చోడా, ఎవరినైనా మీ తమ్ముడినే చేస్తాను. నేనే అయ్యా ఏ అంటే నీ ప్రార్థన వృధా ఆపాదు కదండి. మనం ఎక్కువగా సేవకులమైన మనమండి, జాగ్రత్తగా వినండి, ఎక్కువగా తిరిగేవాడు ఎక్కువ ప్రార్థన చేయలేడు, ఎక్కువ ప్రార్థన చేసేవాడు ఎక్కువ తిరగలేడు. అంతేనా? సమయం దొరికినప్పుడు దయచేసి